అందుకే అంటారే 2 రోజులు కొట్టారంటే 3 రోజులు అవునండి దోమలు దగ్గరికి వచ్చావంటాను నువ్వు ఎప్పుడుగా పుట్టినవు నా కొడుకో కొడుకమై బాలరాజు విడవ దగ్గర పోయి అయ్య అంటే అయ్యను ఫాదర్ ఇంటికి లొల్లి పెట్టుకోవద్రి నిన్ను అవ్వా కొడుకా ఏందే మీ లొల్లి ఏంది ఈ పంచాది ఏంది అవ్వ నువ్వు కొడతాను ఆయన ఉసుకు బంధు బ్యాగించా ఉసుకు బంధు అంటే అక్కడ కూసోమ్మా అంటానా ఉసుకు బంధు లోపలి పో కూసోవే పడు నాది కాదు నీది మూసుకో ఎవరిలో నీలో నాదని ఒకటి మూసిన కూర్చొని మూసుకో అసలే ఉసుకు బంధు బ్యాగించారు మొత్తమే శరీరం నవ్వుతాను ఏంది లొల్లేంది చెడు చల్లగుండు పోరికి తీసుకొని లోపలికి పోయినారు ఆగ కానీ బామా అయితే మీ అవ్వ అంటది కదా కొడుక మీ అవ్వ నీకు పెళ్లి చేద్దాం పెళ్లి చేయాలని నేనంటాను ఉసుకు బంధు కూర్చోవాలో బాలరాజు నీ పెళ్లి మేము చేసేదమ్మా
అయ్యా నీ కొడుక నీకు రాజ్యం మీద వచ్చు పెళ్లి ఎత్త రాజ్యం మీద పెడతాను అంటే మీ అవ్వ అంటాను కాలు ముదిరిందా ఏలు ముదిరిందా అని మీ అవ్వ అంటాను అవ్వతోడు ఎందుకు కొడుక నువ్వు వెళ్ళకపోతే నన్ను చేసుకుంటే నన్ను చేసుకుని సుఖపడతాను రోజులు సరే బాడకావు బామ్మది మించిపోతానే మాటలు మించిపోతానే అమ్మా కొడుక నువ్వు నా మాటను జర నువ్వు నా మాటను బిడ్డ గివ్వే కాళ్ళు అనుకో కాలు కింద ఉన్నాయి బాగా రాదు నా కట్టం నేను పడతాను కట్టం అయితే కట్టం సరే బామా కట్టమని లేదు అప్పటికి పెరిగంటారు ఒకవాడు మాటలు తడిగట్టినట్టు బామా ఆడ స్త్రీ మాట్లాడితే గోడ పెట్టినట్టమ్మా వాడు నా మాట ఇంట్లో నువ్వన్న వానికి నచ్చ చెప్పి కొడుకు పెళ్లి చెయ్యవాలే కొడుకు పెళ్లి చెయ్యవాలే బమ్మని నా మాట వాడి ఇంటి లేడం మాట తల్లి కన్న తల్లి మాట కొడుకింటాడమ్మా నా మాట ఇంటాడు పెళ్ళి ఆవిడ ఎక్కడ వాడు నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకు అని వాడు అంటాడు ఎవరు పిల్లలు పిల్లలు ఎక్కడిది పిల్లది లేదు పిల్లగా అందలేదు కానీ ఆవిడ ఎక్కడిదే వాడు మాట ఇంట్లేడు నువ్వు ఆ కొడుకు అన్న చెప్పి కొడుకు పెళ్లి చేసేళ్ళం కావాలి నా కొడుక నువ్వు పెళ్ళి వద్దంటే నా కొడుకు నా కొడుక మీ అయ్య నువ్వు బాయిలు ఎత్తేస్తా ఆ కొడుకు నా కొడుక నేను బండిలో రొట్టెలు చేసుకొని నీళ్ళు లేని బాయిలో కూర్చుంటారు ఆ కొడుకు నా కొడుక నువ్వు పెళ్లి చేద్దంటే మీ అయ్య మంది అవుతాడు రా కొడుకు ఏమన్నావు కొడుకా మైపాల మహారాజం పెళ్లి జరిపి ఊరికి దూరం అయితే సాగు దగ్గర కొడుకా కనుగోలు కన్న తండ్రి ఏమి కంటి కలం బట్టి కాయదు రాయలేడు కత్తి బట్టిగా రాజు లేదు కొండు ఉండబట్టి వంట పని చేయలేను నానా ఊళ్ళో ప్రజలు ఒకరు ఏమంటాను అయ్యయ్యో మీ కనుకున్న కట్టుకున్న భర్త కనుకనేమి అగో పుష్పంగా మారాదు రాత్రి మీద వెళ్ళలేదు 60 ఏళ్ళ పెద్ద మనిషి నీ కొడుకు 16 ఏళ్ళ ప్రభుత్వుడై నీ కొడుకు పెళ్లి చేసి రాజ్యం వేల పెట్టమంటాను ఒకవేళ నీ కొడుకును రాజ్యం వేల పెట్టకపోతే వేలుకునే రాజ్యం వేరుతాం చేస్తామంటాను పట్టణంలో ప్రజలు ఒకరు ఎవరన్నా వేలుకుంటామంటాను నా కన్నా కొడుక నా కొడుక ఒకవేళ మీ తల్లి ప్రాణం వెళ్ళిపోతే అయ్యే లేని పోడంటారు నా ప్రాణం వెళ్ళిపోయినా లేని పోడంటారు కొడుక నాయనకు బలుగు నాకు లేరు అక్కలు లేరు చెల్లెలు లేరు నీకు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు లేరు తల్లికి తమ్ముళ్ళు లేరు నీకు మీన మామలు లేరు నానా అమ్మమ్మా నీ తండ్రి జలమిచ్చిన వాళ్ళు చిన్న బాబులు లేరు పెద్ద బాబులు లేరు నానా కొడుక ఒంటరి వాణి అయిపోతావు నానా ఏ తల్లి అనుకుంటది ఏ తండ్రి అనుకుంటాడు ఏదైనా పిల్లగాళ్ళు ఇంటి మీద ఉన్నాడు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తల మీద బరువు అంటారు ఆడ విలేజ్ పెళ్లి రచింద కాలు గడి కన్నదానం ఎత్తే పుణ్యలోకం అంటారు
కొడుకు ఇంటి మాని ఎత్తి మాత్రం ఇది పరువు తీరుతానుకుంటారు ఓరి కొడుకు రారా కొడుకు మైపాల రాజా కన్న వల్ల మాట కాలం ఉండబోయా కన్న వల్ల మాట కాలన్న కొడుకు రారా కొడుకు మైపాల రాజా నువ్వు పెళ్లి వరదంటే మీ తండ్రి సాగు తప్పదు నా సాగు తప్పదు మా ప్రాణం వెళ్ళిపోతే పోడు పుట్టగంజి పోడు అంటారు నీ కడుపులోన తార కాదంటే కొడుక నీ కాలు భూమి మీద బతుకున్నాడే నీకు పెళ్లి చేస్తే మీ తండ్రి ఎలా రాజ్యం నేను పెడతావు నా చేతుల సంసారం కొడుకు పిల్ల చేతులు పెడతా పెట్టిన అన్నం ఎంటో ఉండవన్న చోటు ఉండేవాళ్ళం నానా మా ఉన్ననాడే నీకు పెళ్లి చేస్తున్నా మా బరువు చెప్తుంది మా ప్రేమ చేస్తుంది నానా మాట నీ నోటికి వెళ్ళొచ్చిందమ్మా చదువుకునే చదువు వ్యర్థమవుతుంది పెళ్లికి ఏమో రత్న కాళ్ళ మొక్కి నేను పెళ్లి ఆడని అమ్మా పెళ్ళి మాట నీ నోటికి వచ్చే మేము బిడ్డ పాప లేని వాళ్ళము అయ్యయ్యో ఎన్ని రోజులు అయ్యారు తప్పది 100 ఏళ్ళు బతికినా సాగు తప్పది అంటారు రేపటి కల్లా మా ప్రాణం వెళ్ళి పిన్నాడు కుండ పట్టుకొని ముందు వేసి పిండాలు వెంటే కొడుకు ఉన్నావు కాదు అవ్వాని వెనక ఏడవాడు ఇళ్ళు లేరు నాయన వెనక ఏడవాడు పిల్లలు లేరు అసలు కొడులు పిల్ల చదువుకున్న మంతురాలైతే నేను బిడ్డ లెక్క చూసుకుంటే మేము కళ్ళు మూసి కాలం చేసిన్నాడు మా అత్త వచ్చింది మా మామ వచ్చిండు అయ్యో బిడ్డ పాప లేని వాళ్ళని కొడుక కోతి పిల్ల మా కొడల పిల్ల మా వీరవాడి చేసిన కొడల బిడ్డ కన్నీళ్ళు మా వీరవడ్డ తన వీరవాడి కర్రను సగం చేరుతుంది కొడక రారా కొడక నువ్వు ఒక పేరు లేదు ఒక పాట లేదు ఎవరు కుమారుగా కనుకున్న కన్న తండ్రి అయిన కుమారస్వామి అన్న ప్రాణం వెళ్ళిపోతే కుమారస్వామి ఆ తండ్రి కుమారస్వామి అన్న ప్రాణం పోతే అయ్యో కనుకున్న కన్న బిడ్డ లేదా నేను ఏడబుట్టొచ్చినా వచ్చినాను వచ్చిందా నిచ్చిన మామ నన్ను కన్న బిడ్డ చూసుకున్న మామ బాకి తెలిసింది వాడి కానీ కడకొమ్ము అందరికి బిడ్డ అంటారు కానీ ఎలాంటి పిల్లలు పెళ్లి చేస్తావా అయ్యో కొడుక పెళ్ళంటే సామాన్యమారా ఎందుకంటే 100 ఏళ్ళ పంట కాబట్టి ఇలాంటి మాత్రమేగా ఇప్పటికైనా అప్పటికైనా అంటారా ఇంటి లక్ష్మి పని చెప్తుందట కాబట్టి ఇంటి ముందు ఆడవిల్లు ఉంటే శృంగారం ఉండాలి ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చెప్తున్నానా ఎర్రటి అమ్మాయి అవలేకుండాలి ఎర్రటి అమ్మాయిని పెళ్లి
ఎప్పటి 10 మంది కళ్ళు నా భార్య మీద ఉంటే భార్య చూసి ఎంత ముద్దుగా ఉన్నదంటారు బాధపడి వల్ల దిద్దులుగుతే అందరు మన ఇంటినే ఉంటుంది కన్ను ఓ 10 మంది కన్ను మన ఇంటినే అనుకుంటారు మన ఇంటినే అనుకుంటారా అరే అది ముద్దుగున్నదని అంటారు బాధపడి వద్ద జిడ్డు చదువుతుంది అయితే ఎర్రడమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అవునా సరే ఎర్రడమ్మాయి అయితే నల్లడమ్మాయిని పెళ్లి చేస్తుంది కర్రీడమ్మని తీసుకొచ్చా కర్రీడమ్మాయిని తీసుకొస్తా ఎవరు చూడతాను నల్లడమ్మని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తే అది బాధపడి పోతానంటారని పొలం పిల్లం పొగ్గు బాగా ఉన్నట్టున్నదంటారే నావు నల్లడమ్మాయి నాకు అద్దు కాదేమో కాంతమని దేవి అయ్యో ఏనా కొడుకా అందరు కన్ను మన ఇంటి అంటే అవునవును నల్లడమ్మాయిని పెళ్లి చేద్దాం అంటే నువ్వు అందరు బొగ్గుబాయిలు పిల్లవాళ్ళు మళ్ళీ కాకపోతే ఇక నాకన్నా కొడుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేస్తుంది ఓ నీకు హైట్ ఎక్కువ 7 ఫీట్లు 7 ఫీట్ల అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తే దానికి ఎన్ని సొమ్ములు చేసి మరి లాల్చావు కొడుకు వేసినట్టుంటదే అది అన్నం ఉండబోదు మీరమ్మన్నట్టు ఉండదంటూ చెద్దులో ఉంటారు కొడుక మరి అట్టయితే ఎత్తడమ్మాయి అట్టయితే మరి పురుషులమ్మాయి పెళ్లి చేస్తాం మరి గుర్తాడు మరుగుద్దు అమ్మాయిని తెలిసి పెళ్లి చేస్తావు మరి గుజ్జ అంటే చిన్న ఉంటుంది అన్నట్టు మరుగుద్దు అమ్మాయి తెలిసి పెళ్లి చేస్తే ఒకవేళ మా అత్తగారు మాధారం అయితే ఇక్కడి నుంచి ఆడిపోని బస్ ఎక్కుతామని నడిచిపోతాను పోయి బస్ స్టాండ్ కానీ శిఖర ఇక్కడనే ఉంటది ముసలమ్మాయి కాలు అడగదు కానీ అది ఎంత నడిచిన రాజధాని వడలాడదే నీ పోయి అక్కడ మాధార కలబడతా అది ఇక్కడనే ఉంటుంది అయితే రా మరి నలుగుట్ట మాత్రమే 4 పిల్లలు మాత్రం చెప్తే 4 పిల్లలు ముచ్చగా 7 పిల్లలు అద్దన్నావు ఎలాంటి పిల్లలు పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకున్నామంటే అందరితోటి పని లేదు తాసు అనగా తరాదింటి ముంగలు పెడతా ఒక పరగ నేను కూర్చుంటే ఒక పరగ నా ఎత్తు డబ్బు కావాలి నా ఎత్తు డబ్బు తెచ్చే అమ్మాయిని అయితేనే గలాంటి అమ్మాయిని నేను పెళ్లి అవ్వో నేను అడేదానే నా ఎత్తు డబ్బు అమ్మాయిని అయితేనే నేను పెళ్లి ఆడుతున్నావా తాసు అనగా తర్వాత నేను పరగ కూర్చుంటా నా పరగ డబ్బు ఉండాలి నా ఎత్తు డబ్బు ఉంటేనే నేను పెళ్లి ఆడుతానే అవ్వా మై బాలరాజా కోరరాని కోరిక కోరుతాను బా నాయనా కొడక మై బాలరాజా కోరక కోరుకుంటుందా మీరన్న మాట ప్రకారంగా పెళ్లి చేసుకుంటా కానీ ఓ అవ్వ కాంతమని చేవి నాయన పుష్పంగా మహారాజా నేను ఒక వైపున తరాదులో కూర్చుంటా ఒక వైపున నా ఎత్తు డబ్బు తెచ్చి ఆడపిల్లనైతే పెళ్లి ఆడతానన్నాడమ్మా అయ్యో కొడుక మైపాల మహారాజా ఆడదాని సొత్తు కాజపడ్డ కొడుకు అంటారు రా కుమారా అత్తు అత్తు నానా ఇది బుద్ధి కాదు ఏదో భగవంతుడు ఇచ్చిండు మనకు భాగ్యం కలిగింది కొడుక అంతే చుట్టపు పోయాలంటే మన తనకులు కావాలి నానా మన ధనవంతులు ఈ ప్రపంచం అందరూ ఎక్కడ కలిగి ఉన్నారో కలిగి లేరో ఆడవిల్ల చుట్టూ మనకెందుకు నానా ఆడవిల్ల చుట్టూ మన
కన్న ఎత్తుకోని ఉడికి పాలు పోదుకోని నేను సగనెత్తుకోని కొడుకో కన్నమామన చూపి కోటి ముద్దలు పెట్టి కన్నమామన చూపి కోటి ముద్దలు పెట్టి ఇంతెత్తు కొడుకులు చేసుకున్నది ఈ భాగ్యం కొరకేనా నీ చేత తొలి దెబ్బ కొడుతివా నానా అందుకే అంటారవ్వరార 1 రూపాయి ముల్లె కాదు ఒక ఎద్దు యోసును నవ్వదు ఒక సీత సిగముడు రాదు ఒక కన్నున్నవారు నమ్మరాదు అంటారమ్మా నువ్వు నన్ను కొడితే అద్దాని నిన్ను అద్దాని నిన్ను ఆగబట్టే పెద్దోడు అందలేకపోయే తమ్ముడా మన తప్పు నీకన్నా సిన్నోడు తమ్ముడు లేడాయే ఓ తమ్ముడు ఎప్పటికీ అన్నా మన మేము తప్పు చేసిన అవనెందుకు కొడతాను అన్నారు మన కొడుకు అడ్డం వచ్చి నిన్నాక పడతాడా నా తోడ చెల్లె ఉండేప్పటికీ గుడ్డి దగ్గర నీ తోడ ఓ చెల్లి ఉండేప్పటికీ అన్నా నీ నాడు ఇల్లేదు మన అవను కొట్టే కన్నా నీ చెల్లి నీ కడ్డ వచ్చి నీ కాలు మొక్కుతారా ఇన్నెల బట్టి ఒక కొడుకు కావాలి ఒళ్ళు పెట్టి నిన్ను సాదుకున్నావు నిన్ను తరలి మీద నడవలియలే కొడుక నువ్వు చిన్న కాళ్ళతో అరుగుల మీద నడుస్తుంటే నా కొడుకు దానరాజుండి పాదాలకు తరలి మీద మాట్లాడుతుంది కొడుక పొంగుతో నేను నడకరాని నాడు అలాంటి మాట కోరుకోడు మనకు తరగతి కాదురా నీ తోడవో అన్నుండేపటికే సగరాజ్యం మంచిగా తింటాడా నీ తోడవో అక్క ఇల్లెలు ఉండబడికి 64 వరకట్టాలు కొట్టబోదరా కన్న వల్ల మాట ఎవరింటికన్నా వెళ్ళిపోయి అవరార నాకు ఒకగానో ఒక కొడుకు నా కొడుకు ఎత్తు డబ్బు కావాలి అలాంటి పిల్లలు పెళ్లి చేసుకుంటానంటే ఎంతమంది ఎన్ని మాటలు అంటారు రా ఆడదాని సంసారాన్ని కాజపడ్డారా అంటారు కొడుక అయ్యో 4 గుట్ల కోరేది 4 మాటలు వల్లేదు 10 గుట్ల కోరేది 10 మాటలు వల్లేదు కొడుక ఒక కొడుక అని ఒళ్ళు పెట్టి పెట్టుకొని సాదుకున్నావు నాన్న మా మీద మన్నంటారు మా మీద తుంబడుతున్న కొడుకు కొడుక మై పాల మహారాజా తోడ పుట్టిన అన్న అన్నను బదులాడి పూజెత్తి పెళ్లి ఎత్తున కొడుక తమ్ముడు పెడిగే అంతటా పూజెత్తి తమ్ముడి కాళ్ళు పెళ్లి ఎత్తున నేను పుట్టరు నాడు కొడుకు రాని పూజలు చేద్దాం ఎందుకన్నా కలిగిన నాడు కొడుకు మగ పురుగు జగ పురుగు బంగారు పురుగు మగుల దచ్చదాగా దాదుకుంటాడు అయ్యో నీవు కొడుకును పువ్వులు పెట్టి దాదుకుంటాడు నా కొడుకు మమ్మల కట్ట దాదుకుంటాడా అని ఆశలు కొడుక ఆశలు వేసుకున్నా ఇప్పటి నుంచి కొడుకు
కావాలి ఇది నీకు న్యాయం కాదు నీకు జయం కాదు కొడుకరారా కొడుకు మైపాల రాజా మమ్మల కొడితే కొడుకుంటే పడికే ఈ కొడుకు కొట్టిందని ఆ కొడుకు ఇంటికి పోతానా నీకన్నా చిన్న తమ్ముడు పడికే అన్న కొట్టిండాను తమ్ముడింటికి పోనా ఎందుకు ఎడతానవే ఎంతైనా గాని పెళ్లి అన్నమాట మీ నోటికి వచ్చింది కాబట్టి పెళ్లి నేను కాదనను మీ మాట ఎందుకు కలదన్నారే తాసు అనగా తరాజు ఉంటది తరాజులో ఒక పరిగణ నేను కూర్చుంటా ఒక పరిగణ నా ఎత్తు డబ్బు ఉండాలి అవ్వా నా ఎత్తు డబ్బు సోకిన అమ్మాయిని పెళ్లి ఆడతా నేను కాంతమని కొడుకు మాట విన్నారు కన్న వాళ్ళు చూడు అమ్మా బాబా కాంతమని నేను అనలేదానమ్మ కొడుకు పెళ్లి చేద్దామన్నా వాడు ఏం కోరిక కోరుకున్నాడే నా ఎత్తు డబ్బు జోకే వాని బిడ్డలు పెళ్లి ఆడుతున్నాను నేను ఏ ఊరికి ఏ పల్లె పోయి అయ్యా నాకు ఒక్క కొడుకు నా కొడుకెత్తు డబ్బు కావాలా అంట ఏమంటారమ్మా నీకు ఎంతమంది బిడ్డలు నువ్వు ఎంతమంది బిడ్డల పెళ్లిలు చేసినామంటారా బాబు అప్పటికిప్పటికి అన్నారమ్మ పిల్ల కాకి కేమరిక ఉండీల దెబ్బ బాబా మనం ఆ పిల్ల ఎట్లా ఉన్న మంచిది కానీ ఆ కొడుకు పెళ్లి చేసుకున్నాం కావాలి కొడుక నువ్వున్న అన్నమాట ప్రకారంగానే పిల్లలకు కాయమాకులు చేస్తానన్నాడు మహారాజు కొడక నీ ఎక్కువ డబ్బు కావాలో అన్నావు అలాంటి అమ్మాయిని పెళ్లి చేస్తానన్నాడు మరి బామ్మ కాంతమని మన కొడుకు ఏమెరకనమ్మ నువ్వు కాలు మొక్కిన మనకి కనికరం లేదు వానెత్తు డబ్బు కావాలన్నాడు వాడికి డబ్బు మీద పిచ్చి ఇక పొడవదేదో పట్టుకుడు కన్న తండ్రి తోడు జాడల 4 రాజ్యాలు 376 దేశాలు తిరిగి వస్తానా మరి కన్న తండ్రి చూడ ముందుకు అడుగు వేస్తాడు ఎడమన బల్లి వరకు కుడి కన్న దొరుకుతున్నది తెలుసుకున్న రాదు కాక బాయ రామ 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 రాజుల రాజులైనా